కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరవేలారణంగినిన్ துணை வெள்ளினாடான் கடமையில் நெல்லுகிறாள் ஆயர் குலவேந்தன் ஆகத்தால் தென் புதுவை பெயர் பயன் விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினாராயணமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினான் நாளைவதுவை மணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி கோளாரி மரவன் கோவிந்தன் என்பானோர் காளை பூகன கண்டேன் தொழினான் கஹத்தான் கண்ட கனவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன் அக்காளை பெத்து மகிழ்வாரே கஹத்தான் கண்ட கனவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோன் அக்காளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் புவனஸ்ய பத்ரி விவஸ்வத்வாதே அபினோ குணாஹி गृहणोदीशविधवाधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशाम् विष्णुपत्न्यघोरास्येषा नासहसोया मनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुस्वम् ध्रुवानावाता अभिनो गृह्णन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమందు చూడి కొడుతనాచ్యార్ సంభావనై. ఈ విధంగా వారణమాయిరం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలట. అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలమడులాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును,
జారి పడుతున్నప్పుడు ఒక రంగును 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. కనుక అలాంటి ఆ ముత్యాల తలంబ్రాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. తలంబ్రాలు అవ్వలేదు, సత్కారుల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబ్రాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాల్సిందిగా దక్షిణాగ్రహే మనోహీర్తిమాగోతి సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రయతాం మయి యథాహమస్యాద్రుపదక స్త్రియే పురాణం యథాస్త్రీ పుష్పరిపుంసిత్రియే ప్రియా ఏవం భగస్వ నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దధామీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షదారోపణముహూర్తస్సుముహూర్తోస్మిన్ భవంతో మహాంతో నిబృంహంతో అక్షదారోపణముహూర్తస్సుముహూర్తోస్తు సీతారామ గోవింద గోవింద. జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు పేరున శ్రీరామచంద్రమూర్తికి రామదాసు గారి పేరున సీతాదేవికి పట్టు వస్త్రాలు కమిడిగంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం గారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామి గారికి సమర్పించారు. నరసింహరాజు గారి తరఫున అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరూ తోపులా పక్కలేదు. బస్సు లేదు, మీకు ఫుడ్ పెట్టడానికి కూడా అవకాశం కల్పించారు. తలంబ్రాలు వెళ్ళిపోతున్నాయి. మా సిబ్బంది ద్వారా అర్చక
వస్తూ ఉంటారు. అన్ని కౌంటర్లకి కసరు వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు. అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా, కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఎవరు కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. కళ్యాణం పూర్తి కాలేదు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు దాకా సీతమ్మ వారు ఎదురుగా ఉన్నారు. మళ్ళీ సీతమ్మ వారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్లు. మనం ఇప్పటిదాకా కళ్యాణంలో సీతమ్మ వారిని రాముల వారిని ఎదురెదురుగా కూర్చోవడం చూసాం. ఇప్పుడు రాముల వారి పక్కకి సీతమ్మ వారు చేరిన తర్వాత హారతి సమర్పించిన తర్వాతనే కళ్యాణం పూర్తయినట్లు పూర్తయినట్టు లెక్క. మీరు అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఆ హారతి కూడా సేవించుకుందరు. కానీ ఎవరు లేవకుండా మేము ఈ చోట్లలో కూర్చొని సేవించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు. హారతి, మంగళహారతి అయిన తర్వాత అప్పటికి పూర్తయినట్టు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. అందరికీ కూడా కళ్యాణ సమయంలో కేవీఎస్ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే దైవజ్ఞ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారు స్వామివారి పక్కకి వెళ్ళిన తర్వాత వేదాశీర్వచనం, ఆ తర్వాత మంగళహారతి అప్పటికి పూర్తయినట్టు. ఆ వేదాశీర్వచనం మీ అందరికి కూడా స్వామివారి ఆశీస్సులుగా అందుతున్నాయి కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చోండి. 60 కౌంటర్ల ద్వారా మరియు ప్రతి బస్సులోనూ ఇచ్చే ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు. అందువల్ల దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయో నైవేనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి దేవతీర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యాద్ వేద నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం శతతో వర్ధమాన ఇత్యభిర్గమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేయశస్పతింద్రావతీమపచిదీమిహామః అయం మూర్ధపరమేష్ఠి సువర్చాః సమానానాముత్తమ శ్లోకోऽస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేన దేవం వేద నవో నవో భవతి జాయమానోऽహ్నాం కేతుర్హసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తిర్దీర్ఘమాయుః సర్వేభ్యో వై వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యః కామేభ్యో వై వై కామేభ్యః సంధిః సంధిః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యః సంధిః సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే దుహే సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిర్దుహే సంధిః సంధిర్దుహే తత్తద్దుహే సంధిః సంధిర్దుహే తత్ సంధిరితి సంధిః తత్తద్దుహే దుహే తద్యజమానా యజమానాస్తద్దుహే దుహే తద్యజమానాః తద్యజమానా యజమానాస్తత్తద్యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తత్తద్యజమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ కామాన్ సర్వాన్ కామాన్ కామాన్
కామాన్ సర్వాన్ సర్వాన్ కామానవావకామాన్ సర్వాన్ సర్వాన్ కామానవాకామానవావకామాన్ కామానవరుంధతే రుంధతే కామాన్ కామానవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే రుంధత ఇతరుంధతే ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృషభం కృణు శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం శుతపోషవృద్ధిం భద్రాద్రిరామోదిశదాత్ సదావః వనమాలీగదీశార్ంఘీ సింఘీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంవిధి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాది భవంతో మహాంతో నిగృహంతు స్థితానాం సర్వేషాం గోత్రాణాం కళ్యాణకర్తॄణాం కారయితॄణాం తత్తద్గోత్రాణాం నామధేయానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతో నిగృహంతు ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్వితి భవంతో మహాంతో నిగృహంతు రాజద్వారే రాజమందిరే సకల కార్య దిగ్విజయార్థ సిద్ధిరస్తు భద్రాచల శ్రీ సీతారామచంద్ర కటాక్ష ద్వారా సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు సత్యాయేతా ఆశిషః సంతు సత్యాః సంతు యజమానస్య కామాః ఏవం పునర్దర్శన ప్రాప్తిరస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపటి రోజున పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణను 9 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి ఈ రోజుతోటి 9 రోజులు నవరాత్రులైన తర్వాత రేపటి రోజున పట్టాభిషేకోత్సవం రాముల వారికి జరుగుతుంది. ఈనాడు ఈ కళ్యాణం ఎలాగైతే రాముడికి చాలా ప్రసిద్ధముగా ఉన్నదో, రామునికి తప్ప మరెవ్వరికీ చేయలేనటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకోత్సవ సేవ రేపటి రోజున వైభవపేతంగా ఇదే కళ్యాణ మండపంలో జరుగుతుంది. రాముని పట్టాభిషేకాన్ని మనం దర్శిస్తే మనకు పాపములు తొలగడం అనే కాక ఉద్యోగం లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుందిట, పదోన్నతి కలుగుతుంది అని అంటారు. అవన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగతాయి అంటారు. అలాగా ఆ పట్టాభిషేకోత్సవానికి ఉండేటువంటి విశేషం అలాంటిది. కనుక రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేకం ఈ రోజు ఎలాగైతే కళ్యాణోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవపేతంగా మనం పట్టాభిషేకోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం. కనుక అలాంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని కూడా మీరు సేవించుకోండి. అంతేకాదు, మనం ఇప్పుడు అందరూ లేస్తున్నారు, లేవకూడదు అనమాట. కారణం ఏంటంటే మనం ఇంకా సీతమ్మ వారిని రాముల వారిని చూడలేదు కలిసి కూర్చున్నప్పుడు. కనుక ఇప్పుడు కలిసి కూర్చొని అక్కడ హారతి ఇచ్చేంత వరకు కూడా ఇంకా కళ్యాణం అయినట్లు కాదు. లోపల అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు. ఆ అలంకారాన్ని మనం సేవించాలి కదా. కళ్యాణం చూసిన తర్వాత చిట్ట చివరిలో మనం తొందరపడిపోతే ఎట్లాగా? ఇది మామూలు పెళ్లిళ్ళు లాంటిది పెళ్లి కాదు కదా. ఇది దైవ కళ్యాణం. దైవ కళ్యాణంలో తొందరపడకూడదు. మానవుల కళ్యాణంలో మనం ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి. అసలు ఆలయానికి వచ్చింది కానీ, అలాగే ఈ కళ్యాణాన్ని సేవించుకోవడానికి వచ్చింది కానీ దేనికోసం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం. బయట మనం రకరకాలుగా ఉంటాం. అక్కడ ఉండేటువంటి మనస్సు బయట చాలా రకాలుగా పరిపరి విధాలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు ఒక చోట నిలబడాలి అని అంటే దైవ సన్నిధానంలోనే నిలబడుతుంది అని దైవ సన్నిధానానికి వచ్చి ఇక్కడ మనం స్వామి సన్నిధిలో కూర్చొని మనం అక్కడ తొందరపడకూడదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చక్కగా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. ఎందుకు అనంటే మనం ఈనాడు ఇక్కడ చాలా మందికి లేనిటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అంటే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వారెవరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకి ఇక్కడ ఈ కళ్యాణోత్సవం సేవించేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అది మనకు లభించింది అని అంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క. అందుకని
మనం తొందరపడకుండా చక్కగా ఈ కళ్యాణోత్సవ సేవను మనం పూర్తిగా చేసుకుందాం. ఇక్కడ మంగళహారతి జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామి వారు ప్రత్యక్షంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని వేంచేసి ఉన్నారు. వారు మనకు చక్కని వారి మంగళాశాసనాలను అందజేస్తారు. అది కూడా మనం విందాం. మనందరికీ వారు ఆశీస్సులు అందిస్తారు. స్వామివారి మంగళాశాసనములను మనకు వారి యొక్క వాక్కుల ద్వారా మనకు అందజేస్తారు. बोल राजा रामचंद्र भगवान की जय श्री राम. प्रिय भगवद्बंधुవులారా, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని ఆరంభించుకొని నవమి నాడు మనమంతా కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈ పూట దర్శించి తరిస్తున్నాం. స్వామి యొక్క కళ్యాణం సకల లోకాలకి కూడా శుభాన్ని కలుగ చేస్తుంది. మనకుండేటువంటి బాహ్య అంతర్శత్రువులని నశింపచేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, సంపదలని, ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది. లోకమంతా సుభిక్షంగా శాంతిమయం అయ్యేట్టుగా చేస్తుంది అని మనకు ఆగమాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి పేరే క్రోధి నామ సంవత్సరం అని పేరు. అంటే అందరిలో మరి క్రోధం ఎక్కువగా ఉంటుందేమో, ప్రకృతిలో కూడా కోపం ఎక్కువగా ఉంటుందేమో. ఆ కోపం ఉపసంహరించబడి అందరూ శాంతమయం కావాలి అని శాంతస్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రుడు అమ్మ సీతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమంతా తరిస్తూ జగమంతా తరించాలి అని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, రేపు స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది. ఆ పట్టాభిషేకం అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. రాముడే సకల జగత్పాలకుడు అని దాన్ని స్పష్టం చేస్తుంది. భరతుడు రామచంద్రుడు రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకు చేరే సమయంలో రాముడు వనవాసంలోకి వెళ్ళేటప్పుడు రామ పాదుకలని స్వామి పరిపాలిస్తున్నట్టుగా భావిస్తూ సింహాసనం పైన వాటిని ఉంచి భరతుడు రామ పరిపాలన తరపున తాను పరిపాలించాడు. అలా పరిపాలించి రాముడు వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉండే సంపద అది 10 పెరిగేట్టుగా రామ ప్రభావం చేత, రామ పాదుక ప్రభావం చేత అలా ఏర్పడింది సుమా అని భరతుడు ప్రకటించాడు లోకానికి. అంతేకాదు, చక్రవర్తి సార్వభౌమాయ మంగళం భద్రాచలవాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, రామనారాయణ గోవింద గోవింద. పాదుకలను తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెబుతాడు. యావద్ ఆవర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. ఈ లోకమున్నంత వరకు, సూర్య చంద్రాదులున్నంత వరకు, ఈ అవని ఉన్నంత వరకు రామా నువ్వే ఈ జగత్ పరిపాలకుడివి సుమా. మేమంతా నీదాసులం సుమా. కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు. ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం. రాముడే మనందరికీ ప్రభు అని భావిస్తున్నాం. కనుక రాముడు ప్రభు అయి ఉంటే మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది. రామ పరిపాలన మనందరికీ చక్కటి శాంతిని, సౌఖ్యాన్ని కలుగచేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం. మన జాతి అలా విశ్వసిస్తుంది. భారతీయ సంస్కృతి, వైదిక సంస్కృతి రాముడే ఆయన సదా జగత్పాలకుడు సుమా అని
విశ్వసిస్తూ మన జీవితాన్ని గడుపుతున్నాం. కనుక రేపు జరగబోయే పట్టాభిషేకంలో ఆ విశ్వాసాన్ని మరింత సుస్థిరం చేసుకుందాం. మా రామచంద్రుడికి సీతమ్మతో కూడి ఉన్న స్వామికి పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకొని ఈ కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళంతా కూడా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా రామప్రభు యొక్క అనుగ్రహం చేత, సీతమ్మ యొక్క అనుగ్రహం చేత వారంతా సుఖశాంతులతో జీవించాలి అని మేము ఆచార్య మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం అటు పాలకులలోనూ ఇటు ప్రజలలోనూ శాంతిని, సౌఖ్యాన్ని, సౌమనసత్వాన్ని కలిగించాలి అని స్వామి రామచంద్ర ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ బోల్ రాజా రామచంద్ర మహారాజ్ కీ. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి. ఈ విఐపి గ్యాలరీ కూడా ఎగ్జిట్ నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి, ఎదురు రాకుండా చూసుకోవాలి. పోలీసు వారు ఎవరు కూడా ఎదురు రావద్దు. ఈ ఎగ్జిట్ ఇది ఖాళీ చేయాలి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఇస్తారు. కొద్దిసేపు అయితే లోపలికి క్రౌడ్ వచ్చేటట్టుంది. దయచేసి అందరూ భక్తులు గమనించాలి. పోలీస్ టీం ఎగ్జిట్ దగ్గర నుంచి పంపించాలి. పోలీస్ టీం పంపించాలి. అక్కడ బయట ఎగ్జిట్ లో ముత్యాల తలంబ్రాలు ఇస్తున్నారు.
భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పరిణయ ఘట్టం కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి భక్తులు తన్మయత్వాన్ని పొందారు. కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ సీతారాములు అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. వారిని చూసి భక్తజనం పారవస్యంతో ఉప్పొంగిన దృశ్యాలు భద్రాచలం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇక అయోధ్యలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. బాలరాముడి నిదుటిపై సూర్య కిరణాలు నిలిచాయి. దాదాపు 4 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తాదులు పోటీ పడ్డారు. అక్కడి నుంచి కూడా దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక రామతీర్థంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన కళ్యాణాన్ని వీక్షించి తరించేందుకు వేల కొద్ది భక్తులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా